హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు ఆంబూర్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపెడతానండి. నేను ఇక్కడ పర్ఫెక్ట్ మెషర్మెంట్స్ అయితే మీకు ఇస్తాను. సేమ్ మెషర్మెంట్ యూస్ చేసి మీరు ట్రై చేయండి. బిర్యానీ అయితే సూపర్ డూపర్గా వస్తుందన్నమాట, డౌటే లేదు. సో నేను ఇక్కడైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. అండ్ 1 kg ఆఫ్ జీరా రైస్, అంటే చిట్టి ముత్యాల రైస్ అంటాం కదా, అది. 1/2 kg టొమాటోస్ కట్ చేసి సైడ్ పెట్టుకున్నాను. సేమ్ 1/2 kg ఆనియన్స్ కట్ చేసి సైడ్ పెట్టుకోండి. ఆయిల్ అయితే 250 ml అయితే యూస్ చేస్తామండి. అలాగే 100 grams ఆఫ్ జింజర్ పేస్ట్, సపరేట్గా జింజర్ని కరెక్ట్గా 100 grams తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ అలాగే 100 grams గార్లిక్, తెల్లగడ్డలు కూడా సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. హాఫ్ లెమన్, 250 ml ఆఫ్ కర్డ్, 1 handful ఆఫ్ కొరియాండర్ లీవ్స్ అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా లీవ్స్ అనమాట. ఇక్కడ మనం కారానికైతే ఏ పచ్చిమిర్చినో చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయమండి. ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఒక చేతి నిండా తీసుకొని, అంటే 2 tablespoons ఆఫ్ చిల్లీ పేస్ట్ రావాలన్నమాట. సో ఎండుమిరపకాయలు అంటే కారం కొన్ని ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని కొన్ని అయితే తీసుకొని డ్రై రోస్ట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఆ పేస్టే మనం ఇక్కడ స్పైసీనెస్కి యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి 2 గిన్నెలు అయితే పెట్టుకోండి. ఒకటైతే బిర్యానీ చేయడానికి, ఇంకొకటైతే రైస్ అనేది బాయిల్ చేయడానికి అనమాట. సో ఈ ఫస్ట్ బర్నర్లో బిగ్ బర్నర్ ఉంటుంది కదా, అదైతే బిర్యానీ చేయడానికి పెట్టుకొని, ఇంకోటి స్మాల్ బర్నర్లో 2.5 liters వాటర్ అయితే యాడ్ చేసి స్లోలో పెట్టేసి దాన్ని అలా సైడ్ పెట్టేసేయండి. అక్కడ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బర్నర్లో మనం ఇంకొక గిన్నె పెట్టుకున్నాం కదా, అందులో అయితే 1/2 kg ఆనియన్స్ అయితే యాడ్ చేసేసేయండి ఫస్ట్. తర్వాత దానిపైన 250 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. మనము ఇక్కడ స్పైసెస్ ఏమి వాడమండి. ఒక 4 లవంగాలు, 2 చెక్క, 2 ఏలక్కలు అనమాట. ఇవి కూడా యాడ్ చేసి బాగా ఆయిల్లోనే ఫ్రై చేయండి. ఆనియన్స్ అయితే 70% కుక్ అయితే చాలన్నమాట. దమ్ బిర్యానీ లాగా ఫుల్ బ్రౌనిష్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. అలా ఆనియన్స్ 70% కుక్ అయ్యాక ఫస్ట్ 100 grams గార్లిక్ పేస్ట్ అయితే మీరు యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి 2 minutes ఆయిల్లోనే మిక్స్ చేయండి. తర్వాత జింజర్ పేస్ట్ యాడ్ చేయండి. అది కూడా బాగా ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపిపెడుతూ ఉండండి. తర్వాత ఈ రెడ్ చిల్లీ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా ఇవన్నీ ఆయిల్లో మంచిగా మిక్స్ అవ్వాలండి. ఊరికి అలా అలా కలిపేస్తే టేస్ట్ బాగోదనమాట. ఆయిల్లో మనము ఎంత ఓపిక తీసుకొని మిక్స్ చేస్తామో బిర్యానీ అనేది అంత టేస్టీగా వస్తుందండి. ఆంబూర్ స్టైల్ బిర్యానీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో నాకు, మా పిల్లలకి అంతా ఇదే ఇష్టము, బాస్మతి దమ్ బిర్యానీ కన్నా. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెసే, బట్ టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. సో నెక్స్ట్ అయితే 2 tablespoons ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసండి. సాల్ట్ యాడ్ చేశాక బాగా మిక్స్ ఇవ్వండి. ఈ మొత్తం టేస్ట్ ఫ్లేవర్ అంతా ఈ మసాలాలోనే వస్తుందండి. సో మనం చాలా ఓపికగా చేయాలన్నమాట. సో తర్వాత అయితే 1/2 kg టొమాటోస్ అయితే తీసి కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను కదా, ఈ టొమాటోలు కూడా ఈ ఆయిల్లో వేసేసి మంచిగా మిక్స్ ఇవ్వండి. ఒక 5 to 6 minutes అయితే పడుతుందండి. టొమాటో అనేది ఫుల్ మ్యాష్ అయిపోవాలన్నమాట. ఏవి పచ్చిగా ఉండకూడదు. ఫుల్ ఆయిల్లో మిక్స్ అయిపోయాక ఇప్పుడు పుదీనా లీవ్స్, కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసి ఒక 1 minute పాటు మంచిగా మిక్స్ ఇస్తూనే ఉండండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. నాకు మంచి కమెంట్స్ వస్తాయి అన్నమాట, ఆంబూర్ బిర్యానీ చేశానంటే బాగా చేసావని. తర్వాత 1 kg చికెన్ కూడా యాడ్ చేసేయాలండి. చికెన్ యాడ్ చేసి ఒక 5 to 7 minutes వరకు మంచిగా మసాలాలోనే మిక్స్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ వీడియోలో అయితే వెంటనే కర్డ్ వేసాను కదా, వెంటనే వేయకూడదండి. చికెన్ వేసాక బాగా ఒక 5 to 10 minutes దాకా ఆయిల్లోనే మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత కర్డ్ యాడ్ చేయండి. కర్డ్ యాడ్ చేశాక ఎక్కువసేపు కుక్ చేయకూడదండి. వెంటనే మనము వాటర్ అయితే యాడ్ చేసేయాలి. 250 ml కర్డ్ యాడ్ చేసి మిక్స్ ఇచ్చేసి 600 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేయండి. 1 kg రైస్కి విత్ 1 kg చికెన్కి మనం ఇక్కడ 600 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ ఇచ్చి హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నె కూడా ఇప్పుడు ఆ పక్క వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా, అది నేను ఫస్ట్ నుంచి స్లోగా పెట్టమన్నాను కదండి, ఇప్పుడు హైలో పెట్టేసేయండి. హైలో పెట్టేసి ఇక్కడ 1 tablespoon ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసి మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని కూడా ఇప్పుడు ఈ హాట్ వాటర్లో యాడ్ చేసేయాలన్నమాట.
రైస్ యాడ్ చేశాక ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ ఆ వాటర్లో ఆ బియ్యం అనేది ఉంటే చాలండి. అది కుక్ అయిందా లేదా, ఆఫ్ కుక్ అయిందా, అవంతా మనకు అవసరం లేదనమాట. 2 మినిట్స్ అందులో వేస్తే చాలు. వెంటనే ఆవిరి పొయ్యేలోపే మనము దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ రైస్ని మళ్ళీ ఆ బిర్యానీ గిన్నెలోకి అయితే వెంటనే యాడ్ చేసేయాలన్నమాట. మనము రైస్ యాడ్ చేసి అయ్యో ఇంకా ఆఫ్ బాయిల్ అవ్వలేదు, ఇంకా కుక్ అవ్వలేదు, అలా అంతా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ వేడి నీళ్ళలో రైస్ యాడ్ చేసి కరెక్ట్గా టైం చూసుకోండి. ఎగ్జాక్ట్ 2 మినిట్సే. 2 మినిట్స్ అయ్యాక తీసేసుకొని ఇక్కడ పక్కనైతే ఫిల్టర్ చేసేసుకోండి, అంటే వాటర్ సపరేట్ చేసేసుకోండి. ఈలోపు ఈ చికెన్ కూడా 50% కుక్ అయిపోయి ఉంటుందండి. ఈ బిర్యానీ గిన్నెలో అయితే మనము హై ఫ్లేమ్లోనే పెట్టాం కదా. సో ఈ విధంగా బియ్యాన్ని అయితే వెంటనే మనము డ్రైన్ చేసుకొని ఇంకా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా మిక్స్ ఇవ్వండి. నార్మల్ బిర్యానీలో మనం ఇలా మిక్స్ చేసినప్పుడు రైస్ అండ్ ఈ వాటర్ అనేది కొంచెము ఈక్వల్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ అంబూర్ బిర్యానీలో చూసారంటే పైన చూడండి కొంచెం వాటర్ ఎక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. బట్ ఓకే, ఇలానే ఉండాలి. ఈ విధంగా బాగా మిక్స్ ఇచ్చారు కదండి. ఒక 5 మినిట్స్ అలానే పెట్టండి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా ప్లేట్ అయితే పెట్టేసారంటే హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. సైడ్లో పొగలైతే రావడం స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే చుట్టూరు సైడ్లో పొగలైతే రావడం స్టార్ట్ అవుతుందో ఇంకా కంప్లీట్గా స్టవ్ అనేది స్లో చేసేసి ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ టైమర్ అయితే పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత మీరు వచ్చి ఆఫ్ చేసేయాలన్నమాట. ఇది చెప్పడం మర్చిపోయాను. రైస్ యాడ్ చేసిందే మనం లిడ్ అయితే మూసి పెడతాం కదా. సో ఆ హాట్ వాటర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని పైన దమ్ముగా మనం వాడుకోవచ్చు. ఆ హాట్ వాటర్ గిన్నెని పైన దమ్ముగా పెట్టేసి స్టవ్ అని అయితే లో చేసేసి 15 మినిట్స్ అండి. చూసారంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయి ఉంటుందండి. మీకు ఇక్కడ వీడియోలో కొంచెము అంటే క్లియర్గా కనిపించకపోవచ్చు, కొంచెం వాటర్ ఉన్నట్టు ముద్దగా ఉన్నట్టు అనిపించచ్చు. బట్ ఏం లేదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఆ 15 మినిట్స్ ఏం చేశానంటే మంచిగా ఒక టీ పెట్టుకొని కూర్చొని టీ తాగేసి అయితే వచ్చానండి. టీ తాగి వచ్చే లోపల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇక్కడ ఏం లేదండి, 2 మినిట్స్ మనము ఆ హాట్ వాటర్లో రైస్ని అయితే వేసి తీసేస్తాం కదా. ఆ రైస్ ఇందులో యాడ్ చేసిన వెంటనే ప్లేట్ అయితే మూసిపెట్టి హై ఫ్లేమ్లోనే పైన దమ్ పెట్టేసామంటే చుట్టూరు పొగలు అనేది వస్తుందన్నమాట. ఆ పొగలే మనకి ఇండికేషన్. ఆ పొగ వచ్చిన వెంటనే స్టవ్ అయితే కంప్లీట్గా లో చేసేసి మనం ఇంకా ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని వచ్చి చూసారంటే ఆంబూర్ స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే మెథడ్లోనే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పిన మెషర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా సూపర్ వస్తుందన్నమాట. మిమ్మల్ని అందరూ పొగిడి ఎత్తేస్తారనమాట. మా అన్నయ్య కూడా సామాన్యంగా బాగుంది అని చెప్పడండి ఏం వంటలు చేసినా. బట్ ఈ బిర్యానీకి అయితే మస్తు కమెంట్స్ అయితే ఇస్తాడు నాకు. సో అది అంబూర్ స్టైల్ బిర్యానీ కథ అయితే. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ అగైన్ సూన్. బాయ్. Please do subscribe Srini Ashika and Family Vlogs.